నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.
భీమవరం పట్టణ వెలువెలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు జనవరి 13 ప్రారంభమై 30 రోజుల పాటు అత్యంత వైభవంగా కార్యక్రమం ముగించుకొని 33వ రోజుని 1,00,000 మందికి అక్కడ అన్న సమారాధన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు 14/2/2024 శుక్రవారం ఉదయం 7:30 భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయ గారిచే అమ్మవారికి మహానివేదన పూజ అనంతరం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి అన్న ప్రసాదన ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడింగ్ కావచ్చు, అలాగే మిగతా అన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లు పోలీసు వారి శాఖ, మిగిలిన ఆర్డీఓ గారు కావచ్చు, మీకు ఇలా వివిధ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి అమ్మవారి అన్నప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ మావుళ్ళమ్మవారు 60వ వార్షిక మహోత్సవాలు 30 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించి రేపు పొద్దున ఉదయం అనగా 14వ తారీఖున శుక్రవారం రోజుని అఖండ అన్న సమారాధన జరుపబడును. రేపు 7 గంటలకి మా గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయ చేతుల మీద అఖండ అన్న సమారాధన ప్రారంభం అవుతుంది. 50 మంది భక్తులు వచ్చి మా తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ తరపున దేవస్థానం తరపున కోరుతున్నాం. భీమవరం గ్రామ దేవత మన ఇలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా రేపు శుక్రవారం నాడు ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 1,00,000 మంది భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగినాయి. మరి రేపటి రోజున జరిగేటువంటి అన్న సమారాధనలో అందరూ కూడా భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఈ సమారాధనలో అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 6 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం. మరి ఇప్పటికే 4 రోజుల పైగా ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కళాకారులు విశిష్టమైనటువంటి ప్రదర్శనలు అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఎంతో వైభవంగా ఇక్కడ లేనటువంటి తీర్థం ఇక్కడ లైటింగ్ తో ఈ ఉత్సవాలు జరిగినాయి. అలాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి భీమవరం పరిసర ప్రాంతాలే కాదు అనేక జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ అన్న సమారాధన అన్న ప్రసాదాలు స్వీకరించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ఆ మావుళ్ళమ్మ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అలాగే ఇక్కడ సహకరిస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్, పోలీసు, ఎలక్ట్రికల్, అలాగే రెవెన్యూ, మున్సిపాలిటీ అన్ని శాఖల వారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.